మొబైల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఫీచర్ గురించి చెప్తాను. అదే ఓఐఎస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇదేంటి, ఎలా పనిచేస్తుంది, మనం చేసే ఏ తప్పుల వలన ఓఐఎస్ డ్యామేజ్ అవుతుంది? ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఒక్కో పాయింట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నంబర్ 1, అసలు ఓఐఎస్ అంటే ఏంటి? సాధారణంగా మనం ఫోన్తో ఫోటో లేదా వీడియో తీసేటప్పుడు హ్యాండ్ కదలిక వల్ల షేక్ అవుతుంది. ఈ షేక్ వల్ల ఫోటోలు బ్లర్ అవుతాయి, వీడియోలో జర్క్ కనిపిస్తుంది. ఈ షేక్ను కరెక్ట్ చేయడానికి కొన్ని మొబైల్స్లో ఓఐఎస్ అనే హార్డ్వేర్ టెక్నాలజీ ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ కాదు, ఇది ఫిజికల్గానే కెమెరా లోపల పనిచేసే సిస్టమ్. కెమెరా లెన్స్ లేదా సెన్సార్లో చిన్న మోటార్ల ఆధారంగా అమర్చబడి ఉంటుంది. మీ చేతి మూమెంట్ను డిటెక్ట్ చేసి లెన్స్ ఫిజికల్గా సర్దుకునే విధంగా పనిచేస్తుంది. అంటే మీ చేతి షేక్ను ప్రత్యక్షంగా లెన్స్ కౌంటర్ చేస్తుంది. ఇది ఓఐఎస్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. నంబర్ 2, ఓఐఎస్ ఎలా పనిచేస్తుంది? మీ ఫోన్లో ఒక చిన్న జైరోస్కోప్ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ మీ చేతి మూమెంట్, వైబ్రేషన్, షేక్ అన్నింటినీ వరుసగా డిటెక్ట్ చేస్తుంది. మీరు ఫోన్ని స్లైడ్గా కదిపినా కూడా లెన్స్ లేదా సెన్సార్ ఆ దిశలో రివర్స్ సైడ్కు కదులుతుంది. ఎగ్జాంపుల్కి ఫోన్ స్లైడ్గా రైట్కి మూవ్ అయితే లెన్స్ స్లైడ్గా లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంది. ఈ రెండు మూమెంట్స్ ఒకదానికొకటి క్యాన్సిల్ చేసుకుంటాయి. దీనివల్ల ఫోటోలో బ్లర్ తగ్గుతుంది, వీడియోలో షేక్ తగ్గుతుంది. ఈ మొత్తం యాక్షన్ మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది. అందుకే ఓఐఎస్ ఉన్న ఫోన్లు వాకింగ్ షాట్స్, లో లైట్ ఫొటోస్, జూమ్ షాట్స్లో చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తాయి. నంబర్ 3, ఓఐఎస్ వల్ల ఏ బెనిఫిట్స్ వస్తాయి? నంబర్ 1, స్టెబులర్ వీడియోస్. మీరు నడుస్తూ వీడియో తీసినా కూడా షేక్ తగ్గి వీడియో స్మూత్గా కనిపిస్తుంది. నంబర్ 2, లో లైట్లో అమేజింగ్ ఫొటోస్. కెమెరా షట్టర్ టైం కొంచెం ఎక్కువైనా కూడా ఓఐఎస్ వల్ల బ్లర్ ఉండదు. ఇది నైట్ ఫొటోస్కు చాలా పెద్ద ప్లస్. నంబర్ 3, జూమ్ చేసినప్పుడు క్లారిటీ బెటర్ ఉంటుంది. జూమ్ చేస్తే స్లైటెస్ట్ షేక్ కూడా పెద్దగా కనిపిస్తుంది. బట్ ఓఐఎస్ దీన్ని స్ట్రాంగ్గా కంట్రోల్ చేస్తుంది. నంబర్ 4, ప్రొఫెషనల్ సినిమాటిక్ షాట్స్. స్లో ప్యాన్స్, ట్రాకింగ్ షాట్స్, మూవింగ్ షాట్స్ అన్నీ ఓఐఎస్ వల్ల స్మూత్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఓఐఎస్ ఉన్న మొబైల్ ఒక మినీ గింబల్ లాంటిదే. ఏ మిస్టేక్స్ చేస్తే ఓఐఎస్ డ్యామేజ్ అవుతుంది? ఓఐఎస్ పనిచేసే పార్ట్స్ చాలా సున్నితమైనవి. మెకానికల్ మూవింగ్ పార్ట్స్ ఉండటం వల్ల కొన్ని తప్పులు చేస్తే డ్యామేజ్ అవ్వచ్చు. ఫోన్ని ఎక్కువగా జర్క్ చేయడం లేదా షేక్ చేయడం. గేమింగ్లో, మౌంటింగ్లో అంటే బైక్ హ్యాండిల్ బార్కి మొబైల్ని అలా ఫిట్ చేసి గతుకుల్లో తరచూ వెళ్తూ ఉన్నప్పుడు, రీల్స్ కోసం షేక్ చేస్తూ షూట్ చేయడం, రన్నింగ్ చేస్తూ గట్టిగా బౌన్స్ అవ్వడం, ఇవి ఓఐఎస్లో ఉన్న మ్యాగ్నెట్స్ ప్లస్ కాయిల్ బ్యాలెన్స్కి ప్రమాదం తీసుకొస్తాయి. నెక్స్ట్, ఫోన్ డ్రాప్ అవ్వడం. ఫోన్ స్క్రీన్ పగలకపోయినా కూడా లోపల ఉన్న ఓఐఎస్ మోటార్ అలైన్మెంట్ తప్పే అవకాశం ఉంటుంది. మొబైల్ కెమెరా ఓపెన్ చేస్తే టిక్ టిక్ లేదా క్లిక్ నాయిస్ వస్తే ఓఐఎస్ డ్యామేజ్ అని అర్థం. నెక్స్ట్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ హీట్లో ఉంచినప్పుడు. డైరెక్ట్ సన్లైట్లో వాడటం, కార్ డాష్ పై పెట్టడం, చాలా చల్లటి ఏసీ వెంట్ దగ్గర ఉంచడం. టెంపరేచర్ వల్ల లెన్స్లోని లూబ్రికెంట్స్ కఠినం అవుతాయి, మూమెంట్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫోన్ కేసెస్ అండ్ లెన్స్ అటాచ్మెంట్స్. ఓఐఎస్లో చిన్న మ్యాగ్నెట్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ కేసెస్ ఓఐఎస్ కంట్రోల్ని డిస్టర్బ్ చేస్తాయి. నెక్స్ట్, వాటర్ డ్యామేజ్. ఐపీ రేటింగ్ ఉన్న ఫోన్స్ కూడా మాయిశ్చర్ వల్ల లెన్స్ అన్ఈవెన్గా మూవ్ అవుతుంది. ఒకవేళ ఫోన్కి ఐపీ రేటింగ్ లేకుండా ఉంటే చాలా ప్రాబ్లం వస్తుంది. ఓఐఎస్ టెస్ట్ కోసం ఫోన్ని షేక్ చేసి సౌండ్ వినడం. ఒకవేళ రిపీటెడ్గా చేస్తే ఓఐఎస్ లూజ్ అవ్వచ్చు. ఈ మిస్టేక్స్ వల్ల ఓఐఎస్ డ్యామేజ్ అవుతుంది. సో ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఓఐఎస్ సరిగ్గా పనిచేయకపోతే ఎలా తెలుస్తుంది? నంబర్ 1, ఇండోర్ ఆర్ లో లైట్లో ఫొటోస్ బ్లర్ అవ్వడం. ఎంత స్టడీగా పట్టుకున్నా క్లారిటీ రాకపోతే ఓఐఎస్ సమస్య ఉందని అర్థం. నంబర్ 2, వీడియోస్లో సడన్ జంప్స్, జిటర్స్, వోబుల్ ఎఫెక్ట్ వస్తుంటే ఓఐఎస్ మెకానికల్ మూమెంట్ అన్ఈవెన్ అయినట్టు అర్థం. నంబర్ 3, కెమెరా ఓపెన్ చేస్తే క్లికింగ్ ఆర్ రాట్లింగ్ సౌండ్. ఇది స్ట్రాంగెస్ట్ ఇండికేషన్. నంబర్ 4, జూమ్ వీడియోస్లో ఎక్కువ షేక్ ఉండడం. ఓఐఎస్ పనిచేయడం లేదంటే జూమ్లో వెంటనే తెలుస్తుంది. జూమ్ చేస్తే వీడియో బాగా షేక్ అవుతుంది. ఇప్పుడు ఓఐఎస్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుడ్ క్వాలిటీ షాక్ ప్రూఫ్ కేస్ని వాడండి. ఎక్స్ట్రీమ్ ఫోన్ షేకింగ్ని అవాయిడ్ చేయండి. డైరెక్ట్ సన్లైట్ ఆర్ హై హీట్లో కెమెరాని వాడకండి. మ్యాగ్నెటిక్ కేసెస్ ఆర్ లెన్స్ అటాచ్మెంట్స్ని అసలు వాడకండి. ఫోన్ కింద పడిపోకుండా జాగ్రత్త పడండి. నీళ్ళల్లో పడితే వెంటనే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళండి. ఓఐఎస్ నిజంగా మొబైల్ ఫోటోగ్రఫీకి హ్యూజ్ అప్గ్రేడ్. మీ వీడియోలు, ఫోటోలు, జూమ్ షాట్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. కానీ ఇది చాలా సెన్సిటివ్ హార్డ్వేర్.
సరిగా కేర్ తీసుకోకపోతే డ్యామేజ్ అయిపోతుంది. సో కేర్ఫుల్గా ఉండండి. ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.